चैतन्य स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। హరే సో కృష్ణ. మీరు ఈ ప్రేయర్స్ మీరు ప్రేయర్స్ చేయాలి అనుకుంటే, ఈ ప్రేయర్స్ నేర్చుకోవాలి అనుకుంటే భగవద్గీత ఉపోద్ఘాతం, మేము నిన్న మొన్న ఫోటోలు కూడా పెట్టారు కదా, భగవద్గీత యథాతథం, ప్రభుపాదుల వారి ఇస్కాన్ వారి భగవద్గీత యథాతథం, ఆ బుక్ లో ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ లో స్టార్టింగ్ లో ఉన్నదన్నమాట ఈ ప్రేయర్స్. సో మనము భగవద్గీత ఎప్పుడు చదవాలన్నా కూడా ఈ ప్రేయర్స్ చెప్పి భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్, తర్వాత గురువుల యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని మొదలు పెడతామన్నమాట. అవి ప్రేయర్స్, మంగళాచరణ ప్రేయర్స్. ఓకే, ఈరోజు మీ అందరికీ తెలుసు మనము 3వ అధ్యాయము చూచాయిగా క్లుప్తంగా చెప్పుకోబోతున్నాము. ఒక్క నిమిషం ఇవ్వండి, నేను పీపీటీ షేర్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు పీపీటీ షేర్ చేసినప్పుడు నాకు పార్టిసిపెంట్స్ లిస్ట్ నాకు కనిపించదు. సో పార్టిసిపెంట్ లిస్ట్ కనిపిస్తేనే నేను మిమ్మల్ని మ్యూట్ కానీ అన్మ్యూట్ కానీ చేయగలను. ఇన్ కేస్ పొరపాటున ఎవరన్నా అన్మ్యూట్ అయిపోయి కొంచెము డిస్టర్బెన్స్ అవుతూ ఉంటే, గొడవ అంటే ఐ మీన్ అల్లరి పిల్లలు ఉంటారు కదా పక్కన, అలాంటి వాళ్ళు డిస్టర్బెన్స్ జరగకుండా చూసుకోండి, మ్యూట్లోనే ఉండండి. సో ఎందుకంటే మీరు అన్మ్యూట్ అయ్యారు అనుకోండి, నాకు కనిపిది ఎవరు అన్మ్యూట్ అయ్యారు, మిమ్మల్ని మళ్ళీ మ్యూట్ పెట్టడానికి. సో అది మ్యూట్ అన్మ్యూట్ మీరే కేర్ఫుల్ గా చూసుకోండి. ఇంకొకరు హెల్పింగ్ హ్యాండ్ ఎవరు లేరు నాకు ఇక్కడ. నేను షేర్ చేసినప్పుడు నాకు పార్టిసిపెంట్స్ తెలియదు, కనిపించదు, మ్యూట్లు అన్మ్యూట్లు నేను చేయలేను. కాబట్టి పక్కన వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ లో ఉండి మ్యూట్ లో ఉండి మీరు వినండి. ఒక్క నిమిషం. కనిపిస్తోందా? కనపడుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్న రాధాకృష్ణ, ఈ వీళ్ళు ఈ రాధాకృష్ణ పేరు గంధర్విక గిరిధారి. సో వీళ్ళు బెంగళూరులో ఇస్కాన్ హెచ్బిఆర్ లేఅవుట్ లో ఉన్న టెంపుల్లో ఉంటారనమాట. గంధర్విక గిరిధారి. సో కృష్ణ పేరు ఇక్కడ గిరిధారి అన్నమాట. సో వీళ్ళకు మేము సేవ చేస్తూ ఉన్నామన్నమాట, ఇస్కాన్ హెచ్బిఆర్ లేఅవుట్ బెంగళూరు. ఓకే, గంధర్విక గిరిధారికి జై. ఓకే, సో ఈరోజు క్లాసుకు చేరినందుకు మీకు అందరికీ ధన్యవాదములు. సో ఈరోజు అధ్యాయం 3 కర్మయోగం చెప్పుకోబోతున్నాము. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. ఇది భగవద్గీత యథాతథం. చూడండి, ఈ భగవద్గీతనే మీరు కొనాలంటే ఈ భగవద్గీత కొనాలి. ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి,
లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా ఇస్కాన్ సెంటర్ ఉంటే చిన్న చిన్న భక్తి సెంటర్లు, ఇస్కాన్ సెంటర్లు ఉంటాయి. అందులో తప్పకుండా ఈ భగవద్గీత మనకు దొరుకుతుంది అనమాట. సో నిన్న చెప్పుకున్న అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. పాయింట్స్ ఏమేమి డిస్కస్ చేశాము నిన్న. సో గీతాసారం నిన్న చెప్పుకున్నది మనము శిష్యుని యొక్క శరణాగతి. సో అర్జునుడు మొదటి అధ్యాయంలో మొత్తం మాట్లాడేశాడు. ఏంటి, నేను యుద్ధము చెయ్యను, అక్కడ ఎదుటి పార్టీలో కౌరవుల్లో ఉన్నదందరూ మా పెదనాన్న పెద్దమ్మ పిల్లలు, అంటే అన్నదమ్ములు అవుతారు, కజిన్ బ్రదర్స్ అవుతారు. తర్వాత బావ బామర్దులు, మామలు, గురువు ద్రోణాచార్య గురువు అవుతారు, భీష్మ పితామహ తాత, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళని నేను ఎలా చంపడము అని చంపలేను నేను అని అంటున్నాడు. కానీ కృష్ణ వచ్చి లేదు నువ్వు యుద్ధం చెయ్యాలి అని అంటున్నాడు. అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. రెండవ అధ్యాయం, మొదటి అధ్యాయంలో అది జరిగింది. రెండవ అధ్యాయం వచ్చేటప్పటికి అర్జున శరణాగతి వేడుకున్నాడు కృష్ణునికి. కృష్ణ, నేను ఏం చేయాలో నేను తెలియని పరిస్థితిలో ఉన్నాను, నాకు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, నేను శరణాగతి వేడుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు గురువు, నేను నీకు శిష్యుణ్ణి. అంతవరకు ఎలా ఉందంటే వాళ్ళిద్దరి సంబంధము, వాళ్ళిద్దరు రిలేటివ్స్ కూడా కదా, బంధువులు కూడా, బావా బావమరుదులు అవుతారు. తర్వాత చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒకే ఏజ్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా కూడా ఇద్దరు ఆడుకునే వాళ్ళు, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవారు అనమాట. సో ఆ ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు, బావా మర్దుల్లాగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సీరియస్ గా చర్చించుకునే విషయం వస్తే ఆ సీరియస్నెస్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు కురుక్షేత్రంలో ఆ సీరియస్నెస్, ఆ సిచ్యుయేషన్ వచ్చింది. సో అక్కడ ఆ ప్లేస్ లో ఆ టైంలో అర్జునుడు ఏం చేశాడు, బావా బావమర్దులు తర్వాత ఫ్రెండ్స్ అనే ఆ బంధుత్వము పక్కన పెట్టేసి, నేను నీకు శరణాగతి వేడుకుంటున్నాను కృష్ణ, నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి, నువ్వు నాకు గురువు. సో అది ఎక్కడ జరిగింది ఆ విషయము, ఎక్కడ పొందుపరిచారు అని అంటే రెండవ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం ఈ మధ్యలో అర్జునుడి యొక్క శరణాగతి తెలుపుతున్నారనమాట. శిష్యస్తేహం సాది మాం త్వం ప్రపన్నం, నేను శిష్యుణ్ణి. ఎప్పుడైతే శిష్యునిగా ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించాడో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషనే చేంజ్ అయిపోయింది, సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ రెండవ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకంకు శారీరక కరుణ మరియు గందరగోళం, కన్ఫ్యూజన్, భగవాను శిష్యునిగా శరణాగతి పొందడం 2వ పాయింట్ 7వ శ్లోకంలో. శిష్యునిగా స్వీకరించి భగవంతుడు నవ్వుతున్నాడు 2.10వ శ్లోకంలో నవ్వుతా అన్నాడు అనమాట. అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ ను చూసి నవ్వుతూ ఉన్నాడు. సో గందరగోళం, శారీరక కరుణ మరియు గందరగోళం, ఈ పరిస్థితి ఎవరు? హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఈ పరిస్థితి మ్యూట్ లో ఉండండి మా. గందరగోళం అంటే కన్ఫ్యూజన్, అర్జున కన్ఫ్యూజన్ లో ఉన్నాడు 2వ అధ్యాయం 1వ శ్లోకంలో. సో ఇక్కడ ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే, మనం తీసుకోవాల్సిన లెసన్, పాఠం ఏంటి అని అంటే, మనము కూడా మన జీవితంలో ఎట్లాగైతే అర్జున కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నాడో అలాంటి కన్ఫ్యూజన్ అనే సిచ్యుయేషన్, అలాంటి పరిస్థితి మనకు కూడా ఏర్పడుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఉండనే వస్తుంది. అలాంటి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. హరే కృష్ణ, మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్, మ్యూట్ లోకి వెళ్ళండి. నాకు ఇక్కడ పార్టిసిపెంట్స్ కనిపించరు. పార్టిసిపెంట్స్ చూడాలి అని అంటే నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేసి మళ్ళీ పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళాలి.
మీరు ప్రతిసారి అన్మ్యూట్ లోకి వెళ్ళారనుకోండి, నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, మనకు కొంచెం టైం కూడా వేస్ట్ అవుతుంది. దయచేసి మ్యూట్ లో ఉండండి, సో దట్ మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మ్యూట్ లో ఉండి వినండి శ్రద్ధగా. సో అలాంటి ఏదైతే అర్జునుడు ఫేస్ చేస్తున్నాడో కన్ఫ్యూజన్, గందరగోళం, అయోమయ పరిస్థితి, అలాంటి అయోమయ పరిస్థితి మనము కూడా ఫేస్ లాస్ట్ నాకు చేస్తూనే ఇచ్చేపో, ఉంటాము తర్వాత ఇస్తాను, జీవితంలో. తర్వాత చెప్పే శ్లోకాలు మీకు. వాళ్ళు మీట్ లో ఉండమంటున్నారు. సో అలాంటి అలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. అలాంటప్పుడు మనము ఎవరిని ఒక గురువుని స్వీకరించాలి. అదే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఈ 2వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకంలో ఏదైతే అర్జునుడు గందరగోళంతో ఉన్నాడు, అయోమయ పరిస్థితిలో ఉన్నాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, అలాంటి టైంలో ఆయన కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించాడు. సో మనము కూడా ఒక గురువుని స్వీకరించాలి మన జీవితంలో. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఒక గురువుని ఆశ్రయించాలి అని మనము ఇక్కడ ఈ లెసన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ శ్లోకాల నుంచి. నెక్స్ట్, నేను శరీరము కాదు ఆత్మ అనే దాని గురించి టాపిక్ ఎక్కడ చెప్తున్నారు? 2వ అధ్యాయము. ఇవన్నీ ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశారు మధురాపతి ప్రభు. సో అది జస్ట్ నేను ఇంకొకసారి రివైండ్ చేస్తూ ఉన్నాను, మీకు మర్చిపోయారో ఏమో అనేసి రివైండ్ చేస్తూ ఉన్నాను. కొంతమంది అటెండ్ అయ్యిండకపోవచ్చు, ఈ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఆబ్సెంట్ అయ్యిండొచ్చు, అందుకు ఇంకొకసారి చెప్తున్నాను అనమాట. నేను శరీరము కాదు ఆత్మ, దీని గురించి ఎక్కడ చెప్తున్నారు? 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఇదే టాపిక్. దగ్గర దగ్గర 20 శ్లోకాలు. నేను శరీరం కాదు ఆత్మ. స్థూల శరీరం, సో శరీరము 3 రకాలు. స్థూల శరీరం, 2 రకాలు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. నెక్స్ట్ ఆత్మ. సో స్థూల శరీరం అంటే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, కంటికి కనిపిస్తోందో అది స్థూల శరీరం. ఆ స్థూల శరీరము. నెక్స్ట్ ఇంకొకటి సూక్ష్మ శరీరం, మనకు కంటికి కనిపించని ఇంకొక శరీరం ఉంటుంది, అది సూక్ష్మ శరీరము. దానికన్నా దాని లోపల ఆత్మ అనేది ఉంటుంది. సో ఇవి 3 రకాలైన ఇది ఉంటుందన్నమాట. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మ, వీటితో ఉన్నదే ఈ దేహము. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటి? శరీరం మరియు ఆత్మ యొక్క విధులు. వీటి యొక్క విధి ఏంటి? శరీరమేగా. ఆ విధులతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 31 నుంచి 53 వరకు వాటి యొక్క లక్షణాలు. శరీరం యొక్క లక్షణాలు ఏంటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? శరీరం అనేది, ఈ స్థూల శరీరం అనేది నశిస్తుంది, ఆత్మ అనేది నాశనం లేనిది. తర్వాత స్థూల శరీరముకు చావు ఉంటుంది, ఆత్మకు చావు లేదు. ఇలా డిఫరెన్సెస్, లక్షణాలు, డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట ఈ 31 నుంచి 53వ శ్లోకాలలో. నెక్స్ట్, దానికి సంబంధించిన ఉదాహరణ మనం చెప్పుకున్నాము నిన్న. ఏంటి? పక్షి లాంటి ఆత్మ. ఒక పంజరం తీసుకుంటే పంజరం లోపల పక్షి ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే పంజరం మాత్రమే క్లీన్ చేస్తున్నాం ప్రతిరోజు. అది బంగారు పంజరం కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాము. లోపల ఉన్న ఆత్మ పక్షికి మనము ఏమి తిండి ఇవ్వలేదు. అది కొన్ని రోజుల తర్వాత శోష వచ్చేసి శుష్కించి నశించిపోతుంది. సో అలాగే మనము కూడా, అంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నారు ఉదాహరణలు. ఒక ఉదాహరణ ఇచ్చి, పంజరము లాంటి ఈ దేహాన్ని మనము డెకరేట్ చేసుకుంటున్నాము. పోషణకు 4 పూట్ల కాదు, 5 పూట్ల, 6 పూట్ల, వీలైతే 7 పూట్ల తిండిలు పెడుతూ ఉన్నాము. ఏదైనా కొంచెం ఏదైనా మొహం మీద మచ్చ వస్తే అయ్యయ్యో మచ్చ వచ్చేసిందని ఫెయిర్ అండ్ లవ్లీలు అవి ఇవి కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నాము.
రింకిల్స్ వచ్చాయంటే, ముడతలు వచ్చాయంటే ఆ ముడతలను టైటన్ చేసుకొని ఏదో చేస్తూ ఉన్నాము. ఇదంతా దేనికి చేస్తున్నాము? ఒక తెల్ల వెంట్రుకలు వచ్చాయంటే డై వేస్తున్నాము. ఇదంతా మనము పైన కనిపిస్తున్న దేహానికి చేస్తున్నాము. కానీ లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకు కూడా పోషణ కావాలి అనేది మనం మర్చిపోతున్నాము. సో అలా మర్చిపోయినప్పుడు ఒక స్టేజ్‌లోకి ఏమవుతుందంటే ఆ ఆత్మకు అంటే ఆత్మకు శుష్కించిపోతుందన్నమాట. సో ఆత్మను కూడా మనము యాక్టివ్‌గా పెట్టాలి అనంటే ఆత్మకు కావాల్సిన తిండి ఆత్మకు కావాల్సిన పోషణ ఎలా వస్తుంది అనంటే మనం తినే బ్రేక్‌ఫాస్ట్ దోసలు, ఇడ్లీలతో కాదు. కాఫీలు, టీలతో కాదు. ప్రోటీన్ ఫుడ్‌తో కాదు. మిల్క్ షేకులతో కాదు. ఆత్మకు ఫుడ్ ఏంటి అనంటే హరినామ సంకీర్తన. భగవంతుని యొక్క భక్తియుత సేవ. ఇదే ఆత్మకు ఫుడ్. ఎప్పుడైతే హరినామ సంకీర్తన చేస్తామో, హరే కృష్ణ మహామంత్రం చేస్తామో, భక్తి అనే దారిలో వెళ్తామో అప్పుడు అది యాక్టివ్ అయిపోతుందన్నమాట. అప్పుడు దానికి తిండి దొరుకుతుంది. అప్పుడు శుష్కించదు, నశించదు. నెక్స్ట్ ఆధ్యాత్మిక భక్తుల లక్షణాలు. ఇవి ఎందులో చెప్పబడ్డాయి? 2వ అధ్యాయం 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు ఆధ్యాత్మిక భక్తుల యొక్క లక్షణాలు డిస్కస్ చేశారు. డిస్కస్ చేయలేదు మనము. ఇక్కడ ఉన్నాయి వాటి గురించి చెప్తున్నాం అన్నమాట. ఈ శ్లోకాలలో ఈ టాపిక్ ఉంది, ఈ శ్లోకాలలో ఈ టాపిక్ ఉంది అని. వీటి గురించి డీటెయిల్ గా ఎప్పుడు చెప్పుకుందాము అంటే మనము 18 చాప్టర్స్ అయిపోయిన తర్వాత శ్లోక బై శ్లోక చెప్పుకుంటేనే మనకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆధ్యాత్మిక భక్తుల లక్షణాలు చూడండి. కర్మ బంధం నుండి విముక్తి ఎందులో చెప్పారు? ఎలా 2వ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్పారు. కర్మ బంధం నుండి విముక్తి. ఎలా విముక్తి చెందుతాము? మనము ఏమి చేస్తే కర్మ బంధనం నుండి విముక్తి జరుగుతుంది మనకు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఆ తర్వాత క్లాసులు అటెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దృఢ సంకల్పము కలిగి ఉండాలి. మంచి మరియు చెడు పనుల యొక్క పరిణామాల నుండి విముక్తి. అది 2వ అధ్యాయం 50 శ్లోకంలో ఉందంట. సో మంచి మరి చెడు పనుల యొక్క పరిణామాల నుండి విముక్తి. సో మనకు డౌట్ రావచ్చు, మంచి చేస్తే దాని నుంచి వచ్చే పరిణామము పుణ్యం అవుతుంది. సో పుణ్యము కూడా ఎందుకు విముక్తి అని చెప్తున్నారు ఇక్కడ? చెడు చేస్తే అది పాపం వస్తుంది మనకు. ఆ పాపమును కడిగేసుకోవాలనుకుంటాము, పాపం నుంచి విముక్తి పొందాలనుకుంటాము ఇన్ జనరల్ గా. కానీ మంచి చేసినప్పుడు మనకు పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారంట 2వ అధ్యాయం 50 శ్లోకంలో. ఎందుకు పుణ్యం నుంచి కూడా మనం ఎందుకు విముక్తి పొందాలి తెలుసుకోవాలి అని అంటే మనము ఆ డీటెయిల్డ్ స్టడీ క్లాసులకు అటెండ్ అవ్వాలన్నమాట. జనన మరణ చక్రం నుండి విముక్తి. ఇది 2వ అధ్యాయం 51వ శ్లోకంలో చెప్పారు. జనన మరణ చక్రం నుండి విముక్తి ఎలా బయటపడాలి? సో ఈ జనన మరణ చక్రము ఇది ఏదైతే అనుకున్నామో మనం ఇందాక, స్థూల శరీరంకు మాత్రమే చావు ఉంటుంది, సూక్ష్మ శరీరంకు చావు లేదు అని అంటున్నాము. అది ఇంకొక శరీరాన్ని తీసుకుంటూనే ఉంటుంది. ఈ శరీరము మనం ఇప్పుడు ధరించిన ఈ శరీరము పాడైపోయిన తర్వాత, శుష్కించిపోయిన తర్వాత ఈ శరీరం నశించిపోతుంది, పంచభూతాలలో కలిసిపోతుంది. ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ ఇంకొక దేహాన్ని తీసేసుకుంటుంది. అదే శుష్కించిపోయి నశించిపోవడాన్ని మృత్యువు అని అంటారు. అందులో ఆ దేహంలో ఉన్న ఆత్మ ఈ దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి వెళ్ళడాన్ని జన్మ అని అంటారు. సో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం అనేది జరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఆత్మ. సో ఈ ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్టాడకుండా జనన మరణాల చక్రాల నుంచి విముక్తి పొందితే ఎక్కడికి వెళ్తుంది అంటే భగవద్ధామంకి వెళ్తుంది. సో అప్పుడు ఈ జననము, మరణము, మృత్యువు, డిసీజ్, రోగము ఇవన్నీ కూడా
ఆ ఆ ఆత్మకు ఉండవన్నమాట. దాని నుంచి ఎలా మనం తప్పించుకోవాలి ఈ చక్రం నుంచి అని అంటే 2వ అధ్యాయం 51వ శ్లోకంలో చెప్పారంట. సో ఇదన్నమాట ఈ సారాంశము, సెకండ్ చాప్టర్ యొక్క సారాంశం. ఇది నిన్న డిస్కస్ చేసేసారు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి ఎంటర్ అవుదాం మనము. అర్థమైంది అనుకుంటా మీకు. మేడం. క్లియర్ గా అర్థమైంది తల్లి. ఓకే. సో ఇది 3వ అధ్యాయం. 3వ అధ్యాయం టైటిల్ వచ్చి కర్మయోగము. కర్మ అంటే అబ్బా నా కర్మ అనుకుంటాం చూడు, అది కాదు కర్మ. కర్మ అంటే పని. సో కర్మ అంటే పని, యోగము అంటే, యోగా అంటే మీనింగ్ ఏంటంటే కనెక్షన్ విత్ లార్డ్. మనకు భగవంతునితో కనెక్షన్ చేసేదే యోగా. యోగా అంటే మీనింగ్ యాక్చువల్ గా కనెక్షన్, లింక్ చేయడం. సో ఇక్కడ కర్మయోగం అని ఎందుకు అన్నారు అని అంటే, మనము పని ద్వారా, మనము ఆ కర్మ చేయడం ద్వారా భగవంతుణ్ణి కనెక్ట్ అవ్వడము. సో భగవంతునికి కనెక్ట్ అవ్వడానికి ఏ ఏ పనులు ఉపయోగపడతాయో అలాంటి పనులు చేయడము కర్మయోగం. యోగా అంటే ఇమీడియట్ గా మనము ఎక్సర్సైజ్ చేస్తాం కదా చూడండి, అది కాదు యోగా. అది 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 ఒక పద్ధతి యోగా. అష్టాంగ యోగా, ధ్యాన యోగా, ఇది కర్మయోగా అన్నమాట. భక్తి యోగా. సో వీటి గురించే భగవద్గీతలో ఉంది. భక్తి యోగా అంటే భక్తి ద్వారా భగవంతుణ్ణి కనెక్ట్ అవ్వడము భక్తి యోగా. కర్మ ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వడము కర్మయోగా. అంటే పని ద్వారా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పని చేస్తే భగవంతునికి నేను కనెక్ట్ అవుతాను, ఎలాంటి పనులు చేయడం వల్ల భగవంతుడి నుంచి నేను దూరం అయిపోతాను, ఇవన్నీ కూడా ఇందులో చెప్పారనమాట. ఇప్పుడు ఇందులో మీకు క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ. త్యజించటం అంటే ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు మీ అభిప్రాయం. త్యజించడం, వదులుకోవడం, త్యజించడం. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళిపోవడము, ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేయండి, దేవాలయాల్లో ఆశ్రమాలలో ఉండడము, నేను నాది అనే ఆలోచనలను వదిలించుకోవడము. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? కరెక్ట్. సో ఇల్లు వదిలిపోవడాన్ని త్యజించడం అనరు. ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ధ్యానం చేయడం కూడా అదే కదా మనకు అర్జునుడు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. సో మీకు డీటెయిల్డ్ గా శ్లోక బై శ్లోక చదివేటప్పుడు మీకు అర్థం అవుతుంది. అర్జున అదే అంటాడు, నాకు వద్దు, నేను యుద్ధం చెయ్యను, నేను అడవుల్లోకి వెళ్ళి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఒక సన్యాసిలాగా, ఒక భిక్షకునికి లాగా నేను ధ్యానం చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, నాకు ఈ రాజ్యం వద్దు అనేస్తాడనమాట. కానీ కృష్ణ అది తప్పు అని చెప్తున్నాడు. ఎందుకు తప్పు మనం డీటెయిల్ గా తర్వాత తెలుసుకుందాము. అది తప్పు, నువ్వు యుద్ధం చెయ్యాలి, నువ్వు క్షత్రియునివు, నువ్వు క్షత్రుని యొక్క ధర్మము యుద్ధం చేయడము, నువ్వు యుద్ధం చేయాలి. సో ఇక్కడ డి కరెక్ట్. నేను నాది అనే ఆలోచనలు వదిలించుకోవడమే త్యజించడము. సో అహం మమేతి అంటారనమాట. అహం మమేతి అంటే నాది, నా ఇల్లు, నా శరీరము, నా కుటుంబము, నా ఇల్లు ఉన్న వీధి, నా ఊరు, నా దేశము, నా బంధువులు, నా ఫ్రెండ్స్, నా కారు, నా బట్టలు, నా 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 అని అంటాం చూడండి, అది వదులుకోవాలి. అదే యాక్చువల్ త్యజించడం. సో ఆ బంధాన్ని వదులుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అది అసలైన, అంటే అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే అటాచ్మెంట్ త్యజించడం. అంతేగాని ఏదో ఇల్లు వదిలి వెళ్ళిపోవడంని త్యజించడము, ఏకాంత ప్రదేశానికి వెళ్ళినంత మాత్రము వాడు వీటి నుంచి త్యజించినాడు అని అనుకోవడానికి వీలు లేదు. ఏకాంత ప్రదేశంలో ఉండొచ్చు, అడవుల్లో ఉండొచ్చు, కానీ అన్ని ఎంజాయ్మెంట్స్, అన్ని సదుపాయాలు పెట్టుకున్నాడంటే అది త్యజించడం అవ్వదన్నమాట. నెక్స్ట్
ఇండెక్స్, విషయ సూచిక ఏంటి, ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో ఏం చెప్పుకోబోతున్నాము అని. సన్యాసం కంటే కర్మయోగం ఉత్తమం అంట. అది దాని గురించి, ఈ పాయింట్ గురించి 3వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నారు కృష్ణ. సన్యాసం కంటే కర్మయోగం ఉత్తమం, ఆ పాయింట్ గురించి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ జీవన శైలి యొక్క దశలు, స్టెప్స్, మన యొక్క లైఫ్ ఎలా ఉండాలి, అది 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు. నెక్స్ట్ నాయకులు, లీడర్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి వారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళ యొక్క ఫాలో అవ్వాలి, ఎలాంటి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకొని ఫాలో అవ్వాలి అనేది ఆ విషయము 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ భౌతిక కోరికలను పూర్తిగా నాశనం చేసే మార్గము. సో ఈ భౌతిక కోరికలు అనేవి చాలా చాలా డేంజర్. సో మనము ఈ భౌతిక కోరికల నుంచి బయటపడడం అనేది చాలా కష్టసాధ్యం కాదు, అంటే కష్టమైన పని. సో ఈ భౌతిక కోరికలను పూర్తిగా నాశనం చేసే మార్గమే ఏంటింట 36 నుంచి 43వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఈ భౌతిక కోరికలు అంటే భౌతిక శరీరానికి ఆనందాన్ని ఇచ్చే కోరికలు, భౌతిక కోరికలు. ఇందాక చెప్పుకున్నట్టు నేను, నా ఊరు, నా ఇల్లు, నా బంధువులు, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మన టంగుకు టేస్ట్నిచ్చే తిండి ఐటమ్స్, కంటికి ఆనందాన్ని ఇచ్చే మూవీస్ అయితేనేమి, ఒక అందమైన సీన్ ఏదన్నా వచ్చిందంటే కళ్ళప్పగించి చూడడము. సో ఇలాంటివన్నీ కూడా భౌతిక కోరికలు. వీటిని నాశనం చేసే మార్గము ఏదో 36 నుంచి 43వ శ్లోకంలో చెప్పారు. సన్యాసం కంటే కర్మయోగం ఉత్తమం అని ఇక్కడ 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు చెప్తున్నారు. చూద్దాం ఏంటో. సో 1వ శ్లోకం కర్మయోగంలో 1వ శ్లోకం కృష్ణ చెప్తున్నారు. సారీ, స్లైడ్ ఓపెన్ చేయరా. సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. ఓకేనా. 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేశారనమాట. ఓకే గురుజీ. సో ఇక్కడ అర్జున ఉవాచ 1వ శ్లోకము 2వ శ్లోకము అర్జునుడే మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో 3వ శ్లోకం నుంచి భగవాన్ ఉవాచ వస్తుంది అనమాట. సో అర్జున ఉవాచ శ్లోకం ఏంటంటే జ్యాయసి చేత్ కర్మాణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో వినియోగించాలని కోరుతున్నావు? సో మనకు 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో అర్జున నేను యుద్ధం చేయను అనేసి విల్లు బాణము పక్కన పడేశాడు. నేను అడవికి వెళ్ళి సన్యాసం తీసుకొని ఒక భిక్షుకుని లాగా తపస్సు చేసుకుంటాను, కానీ నా బంధువులందరినీ చంపి తీసుకునే ఈ రాజ్యం నాకొద్దు అనే స్టేజ్కి వచ్చేస్తాడనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు, బుద్ధి యోగం గురించి చెప్తాడు. బుద్ధి యోగం అంటే నథింగ్ బట్ భక్తి యోగము. సో అంటే తను భగవంతుడు ఏదైతే చెప్తాడో అది ఫాలో అవ్వడమే భక్తి యోగం అన్నమాట. సో అలా చెప్పినప్పుడు నువ్వు కామ్యకర్మ అంటే కామ్యకర్మ కోరికలను తీర్చే కర్మ కామ్యకర్మ కన్నా బుద్ధి యోగము, బుద్ధి మంచిదని నువ్వు చెప్పినావు కదా, అలాంటప్పుడు ఎందుకు నన్ను ఈ యుద్ధం చెయ్యి అని చెప్తున్నావు? యుద్ధం అనేది కామ్యకర్మ కిందికి వస్తుంది కదా.
అన్నట్టు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. రెండవ శ్లోకం కూడా అర్జున చెప్తున్నాడు. అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నిందినది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైందో నిశ్చయముగా చెప్పవలసింది. సో అర్జున, నువ్వు ఆ ప్లేస్ లో అలా చెప్పావు, ఈ ప్లేస్ లో ఇలా చెప్తున్నావు. సో దీంతో నాకు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది, మోహం చెందిపోయింది. అంటే నాకు మాయలోకి వెళ్ళిపోయినట్టుంది, మైకం వచ్చేసినట్టుంది. నేను ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాను. ఏది యాక్చువల్ గా నేను చేయాల్సిన పని, ఏది కరెక్ట్ ధర్మము నాకు, నువ్వు ఎగ్జాక్ట్ పని నాకు ఏం చేయాలి, ఏది చెప్పు, నేనేం చేయాలి అన్నట్టు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయంగా చెప్పవలసింది. ఏది నాకు అత్యంత శ్రేయోదాయకము, సో అది చెప్పు కృష్ణ, నాకు మిగతా ఏవి చెప్పొద్దు అని అర్జున అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు భగవాను వాచ 3వ శ్లోకం నుంచి మొదలైంది, కానీ ఇక్కడ మనకు 5వ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం లాగా చూపిస్తున్నారు అనమాట. ఈ 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నహి కశ్చిత్ క్షణామపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఇదియును చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరు ఉండజాలరు. సో ఈ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటి? కర్మయోగము. కర్మ అంటే పని చేయడము. ఇప్పుడు ఒక వ్యక్తిలో జీవి ఉంది అంటే, ఆత్మ ఉంది అని అంటే, ఆ వ్యక్తి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పని చేయకుండా, కదలకుండా, మెదలకుండా ఉండడం అనేది అసాధ్యము. సో ఇంకొకటి, ఆ వ్యక్తి పని చేయడం వల్లనే ఆ వ్యక్తికి జీవనోపాధి, తిండి దొరికేది, ఇదంతా కూడా పని చేయడం వల్లే కుదురుతుంది. సో పని చేయకుండా ఉండలేడు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే అర్జున అంటున్నాడో, నేను ఏ పని యుద్ధం చేయను, ఏం చేయను, నేను సన్యాసం లాగా ఉండిపోతాను, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అంటున్నాడు కదా. నాకు పాపం వస్తుంది యుద్ధంలో నా బంధువులను చంపితే అని అంటున్నాడు. యాక్చువల్ గా కామ్గా కూర్చోవడం కూడా ఒక పాపం. ఏ పని చేయకుండా కామ్గా కూర్చోవడం కూడా ఒక పాపం. ఎందుకంటే వాని యొక్క విద్యుత్ ధర్మము వాడు నిర్వర్తించట్లేదు. అంతేకాకుండా కామ్గా కూర్చున్నప్పుడు కూడా నువ్వు పని జరుగుతూ ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా గుర్తించగలరా? నేను ఇప్పుడు కామ్గా కూర్చున్నాను, అయినా కూడా పని జరుగుతోంది. అది ఏంటి చెప్పండి? శ్వాస తీసుకోవడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకున్నప్పుడు ముక్కులోకి ఎన్నో క్రిములు వెళ్తుంటాయి. అవి తర్వాత తిరిగి చనిపోయి బయటికి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి, మనం ఏదో ఒకటి తింటామా, కడుపు ఆకలి తట్టుకోవాలంటే ఏదో ఒకటి తింటాము. ఆ తినే వాటిలో ఏవో క్రిములు మనకు కనిపించకుండానే ఉన్న క్రిములు చనిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కడుపులో జీర్ణం అవుతుంది, తిన్న పదార్థం జీర్ణం అవుతుంది. జీర్ణమైనప్పుడు కొన్ని క్రిములు, కీటకాలు చనిపోతూ ఉంటాయి. అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే కదా, కర్మ చేస్తున్నట్టే కదా. సో కర్మ చేయకుండా ఎవ్వరు కామ్గా ఉండలేరు. అది జీవి యొక్క లక్షణము కాదు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ పనులు చేస్తున్నారు వ్యక్తులు. ఒకరు క్రికెట్ ఆడుతున్నాడు, ఇంకొకరు సైకిల్ తొక్కుతున్నాడు, ఇంకొకటి ఏదో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉదయం లేచినప్పటి నుంచి ఎక్సర్సైజులు, ఉదయం బెడ్ పై నుంచి లేస్తున్నాడు, బ్రష్ చేసుకున్నాడు, వ్యాయామాలు చేశాడు, రెడీ అవుతున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన ఏమంటారు, వెహికల్స్ ఏవైతే కాళ్ళతో నడిచి వెళ్ళినా చెప్పుల కింద ఎన్నో క్రిములు చనిపోతూ ఉంటాయి. సైకిల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా క్రిమి కీటకాలు మనకు తెలియకుండా, మన నాలెడ్జ్ లో రాకుండా కూడా చనిపోతూ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్కడు క్షణకాలము కూడా కామ్గా ఎవరు ఉండరు. పని అనేది జరుగుతూనే ఉంటుంది.
3వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏమంటున్నారు? కర్మేంద్రియాని సంయమ్య య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాలను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియ అర్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను కొనును అట్టివాడు మిథ్యాచారి అనబడును. చూడండి, ఇది ఇంకొక పెద్ద ఫ్రాడ్. ఇది మనము కర్మేంద్రియాలను నిగ్రహించినను, ఇక్కడ పక్కన పిక్చర్ చూడండి. కర్మేంద్రియాలు అంటే ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, మనకు కన్ను చూస్తుంది అంటే ఒక కర్మ నిర్వర్తిస్తోంది, చూడడం అనే కర్మ నిర్వర్తిస్తోంది. ముక్కు వాసన చూడడం అనే కర్మ నిర్వర్తిస్తోంది. తర్వాత నాలుక తిండి తినడము మాట్లాడడం అనే కర్మ నిర్వర్తిస్తోంది. చెవులు వినడం అనే కర్మ నిర్వర్తిస్తోంది. చర్మము స్పర్శ అనే కర్మ నిర్వర్తిస్తుంది. ఇవి కర్మేంద్రియాలు అన్నమాట. కర్మేంద్రియాలను నిగ్రహించినను, ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఏది చూడకుండా కళ్ళు మూసుకొని, ఏది మాట్లాడకుండా తినకుండా నోరు మూసుకొని నోరు కట్టేసుకొని ఏదో సంథింగ్ నువ్వు ఇంద్రియాలను నిగ్రహించినట్టు అనుకోవచ్చు, కానీ నిగ్రహించవచ్చు, కానీ మనస్సుచే ఇంద్రియ అర్థములను ధ్యానించువాడు. కానీ నీ మనస్సును కట్టేయలేకపోతున్నావు. నీ మనస్సులో ఇంద్రియ అర్థములు అంటే ఇంద్రియాలు ఎదురుగా ఉండే సబ్జెక్ట్ అది అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి కనిపించడానికి ఎలా ఉన్నాడు? ఒక సన్యాసి లాగా ఉన్నాడు, ఒక సాధువు లాగా ఉన్నాడు. ఆయనేమో పైకి కనిపించచ్చు చాలా పెద్ద సాధువు, అన్నిటిని నిగ్రహించుకొని తపస్సు చేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు. కానీ వాడు దేని గురించి ఆలోచిస్తున్నాడు చూడండి, పైన మాంసభక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. సో అంటే ఇంద్రియ అర్థము, ఆ టంగ్ సెన్స్, నాలుకకు రుచి కల్పించే దాని గురించి తన మనస్సు ఆలోచిస్తోంది. పైకి మాత్రము ఆయన వ్యక్తిత్వము, వేషణ భూషణ ఎలా ఉంది? ఒక పెద్ద సన్యాసిలాగా, అన్ని త్యజించిన వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు. అలాంటి వాడు మిథ్యాచారి అనబడును. వాడు మిథ్యాచారి. సన్యాసి కంటే నిజాయితీ కల విధేయుడైన గృహస్థుడు గొప్పవాడు. చూడండి ఇక్కడ స్టేట్మెంట్, ఈ సన్యాసి కంటే నిజాయితీ కలిగిన గృహస్థుడే గొప్పవాడంట. గృహస్థుడు మనకు కనిపించచ్చు పైకి, గృహస్థుడు ఒక భోగి లాగా కనిపించచ్చు. భోగి అంటే అన్ని అనుభవించేవాడు భోగి. సో అలా అనిపించచ్చు, కానీ వాడిలో నిజాయితీ ఉంది. సో అలాంటి నిజాయితీ ఉన్నవాడు అంటే వాడేమి ఇట్లా ఆ గృహస్థుడు వంకిచ్చట్లేదు. ఏమని? నేను సన్యాసిని, నేను అన్ని వదిలేసుకున్నాను, నేను చాలా వైరాగిని, నేను అంత ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలను అని వాడేమి మిథ్యాచారిలాగా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి వాడు గొప్పవాడు అని చెప్తున్నారనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా విలపించారా? నేను నా పని అంతే, అయినా నాకు ఎందుకు ఈ బాధలు? నేను నా పని మాత్రమే చేసుకొని వెళ్తున్నాను, ఎవరికి ఏమి హాని చెయ్యట్లేదు, ఎందుకు నాకు ఇన్ని బాధలు జరుగుతున్నాయి? దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నేనెప్పుడు ఈగకు కానీ దోమకు కానీ ద్రోహం చేయలేదే, నేనెప్పుడు ఆత్మసాక్షిగా ఏ తప్పు చేయలేదు, నాకు తెలిసి. అంటే ఆత్మసాక్షిగా అంటే నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదే, ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని మీరు విలపించారా అని క్వశ్చన్ వేస్తున్నారు. మీరేమంటారు? అనిపించింది మాతాజీ, అందరికీ అనిపిస్తుంది ఒక్కొక్క స్టేజ్ లో. అవును, ఒక స్టేజ్ లో మనం అనుకుంటాం, ఎందుకురా దేవుడా నాకు ఇన్ని కష్టాలు అని అనుకుంటా ఉంటాం కదా. నేను చీమకు కూడా హాని చేయలేదే అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తాము. సో అని అనిపించింది. ఏంటండి? ఓకే, సో
అలాంటి కర్మబంధం నుండి విముక్తి ఎలా అనేది ఏడవ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు డిస్కస్ చేస్తున్నారనమాట. అంటే ఇదంతా కూడా కర్మ. సో మనం అనుకోవచ్చు, నేను నా పని మాత్రమే చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ బాధలు అని అనుకోవచ్చు. కానీ మనకు తెలియకుండా ఈ జన్మలో కాకపోయినా ముందులో జన్మలో అయినా ప్రీవియస్ జన్మలో అయినా కూడా మన వల్ల మన ఎదుటి వ్యక్తి ఎవరైతే మనకు ఇప్పుడు బాధను కలిగిస్తున్నారో వాడికి మనము ప్రీవియస్ జన్మలో ఏదైనా హాని కలిగించిండొచ్చు. అది ఇప్పుడు రియాక్షన్ మనం తీసుకుంటున్నాము. సో అలా సంథింగ్ ఉంటుంది. ఏది లేకుండా మాత్రము మనకి ఇలాంటి రియాక్షన్స్, ఇలాంటి బాధలు రావు అనడానికి లేవు. ఇందాక చెప్పుకున్నాం కదా, కామ్గా కూర్చున్నా కూడా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏంటండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏదో అడిగారు. ఓకే. కామ్గా కూర్చున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కూడా మనం కర్మ చేస్తున్నాము. దానిలో కూడా కొన్ని క్రిములు చంపుతూ ఉన్నాం మనము. అంటే మనం వాటికి హాని కలిగించినట్టే కదా. అలాంటివి ఎన్నో ఒక దాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మన పాపాలు మౌంట్ మేరు పర్వతం అంత పాపాలు చేసి ఉంటామంట మనము జన్మల్లో చూసుకుంటే. సో నేనేమి పాపం చేయలేదే, నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అనేది రాంగ్. దాని గురించి మనము డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే ఈ 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు చెప్తున్నారనమాట. సో ఆ లాస్ట్ 9వ శ్లోకం ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమని? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అంటే విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతి పుత్ర, విష్ణువు ప్రీత్యర్థమై నీ విద్యుత్ ధర్మములను అనుసరింపుము. సో ఒక్క నిమిషం అండి. సో యజ్ఞ అంటే ఇంకొక మీనింగ్ విష్ణువు అని. విష్ణువుకు మరొక పేరు యజ్ఞ. సో ఆ విష్ణువును మనము ప్రసన్నం చేసుకునేలాగా మన కర్మలు చేయాలి అని అంటున్నారనమాట. 3వ అధ్యాయం 9వ శ్లోకం. ఈ ఇస్కాన్ భగవద్గీతలో అయితే చూడండి, ఈ భగవద్గీతలో అయితే మనకు ఈ శ్లోకం ఉంటుంది. శ్లోకం తర్వాత పదానికి కూడా మీనింగ్ ఇచ్చారు. సో అందుకే ఈ పదానికి మీనింగ్, తర్వాత అనువాదము, భాష్యము 4 ఉంటాయి. శ్లోకము, పదానికి మీనింగు, అనువాదము, భాష్యము. సో మిగతా బుక్స్ లో ఏవి ఉంటాయో ఏవి ఉండవో నాకు తెలియదు. తర్వాత మనకు ప్రభుపాదుల వారి యొక్క భాష్యము ఇంపార్టెంట్. ఆ భాష్యమే మనము డిస్కస్ చేయబోతున్నాము. అది ప్రభుపాదుల వారి భాష్యం ఏంటంటే డీటెయిల్డ్ గా ఉంది. ఆ తర్వాత తన యొక్క సొంత అభిప్రాయాలు వేయట్లేదు ప్రభుపాదుల వారు. భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటో ఎగ్జాక్ట్ గా అక్కడ పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ భగవద్గీతనే కాకుండా ప్రభుపాదుల వారు మిగతా బుక్స్, ఉపనిషత్తులైతేనేమి, పురాణాలైతేనేమి, భాగవతం అయితేనేమి, వాటి నుంచి కూడా కొన్ని రెఫరెన్సెస్ తీసుకొని ఇక్కడ వేస్తాడనమాట. ఇదిగో ఈ భగవద్గీతలోనే కాదు, ఫలానా పురాణంలో కూడా ఇదే విషయము వచ్చింది, ఫలానా భాగవతంలో ఫలానా స్కందంలో అధ్యాయంలో ఫలానా శ్లోకంలో సేమ్ ఇలాంటి పాయింటే చెప్పారు
పద్మపురాణంలో ఇలా చెప్పబడ్డారు అని కనెక్ట్ చేస్తాడనమాట ప్రభుపాదుల వారు. ఆ పురాణాలకు భాగవతంకు ఇక్కడ చెప్పిన దానికి ఆ రెఫరెన్సెస్ తో చెప్తుంటాడు ప్రభుపాదుల వారు. అందుకు మనకు ఈ యథారూపం మాత్రమే తీసుకుంటే మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది ప్రభుపాదుల వారి యొక్క భాష్యం. సో యజ్ఞార్థ్ అంటే యజ్ఞుని లేదా విష్ణువు కొరకు మాత్రమే చేయబడే కర్మ కంటే అన్యత్ర అన్యమైనది లోకంలో ఆయం ఈ కర్మధార బంధము. అంటే ఇక్కడ యజ్ఞార్థార్థ్ యజ్ఞుని లేదా విష్ణువు కొరకు మాత్రమే చేయబడే కర్మ కాకుండా మిగతా కర్మ ఏ కర్మ చేసినా కూడా ఈ లోకంలో బంధానికి దారి తీస్తుంది అని చెప్తున్నారనమాట. తత్ అతని అర్థం కొరకే కర్మ అని కౌంతేయ ఓ కుంతిపుత్ర ముక్త సంగత్వం నుండి విడివడి సమాచార చక్కగా చేయవలసింది. అంటే భగవంతుడు విష్ణువు యొక్క ప్రీత్యర్థం కొరకే మనము కర్మను చేయాలి. అలాంటి విష్ణువు యొక్క ప్రీత్యర్థం కొరకు కాకుండా మిగతా ఏ కర్మ చేసినా అది బంధానికి కారకమవుతుంది అని చెప్తున్నారనమాట. సో మనము ఇందాక చెప్పుకున్నాం జన్మ మృత్యువు చక్రం నుంచి విముక్తుడవ్వాలి అనేసి. ఆ విముక్తుడవ్వాలంటే ఎలాంటి కర్మలు అనేవి ఉండకూడదు, కర్మ బంధనలు ఉండకూడదు. కర్మ బంధనలు ఉండకూడదు అని అంటే విష్ణు ప్రీత్యర్థం కొరకే మనము కర్మలు చెయ్యాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మనే చెయ్యాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ ముక్తుడవై ఉంటావు. సో అలా చేయడం వల్ల నువ్వు ఈ లోక బంధం నుంచి ముక్తుడవై ఉంటావు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. నెక్స్ట్ 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే త్వఘం పాప ఏ పశ్చాన్యాత్మ కారణాత్. యజ్ఞశిష్ట యజ్ఞాచరణ తర్వాత తీసుకునే ఆహారము. సో యజ్ఞం అంటే ఇంకొకటి విషయం గుర్తొస్తుంది మనకు ఇక్కడ. యజ్ఞార్థార్థ అంటే యజ్ఞ అంటే విష్ణువు. ఈ విష్ణువు కొరకు విష్ణువు ప్రీత్యర్థం కొరకే విష్ణువుకు సంబంధించిన కర్మలు మాత్రమే మనము చెయ్యాలి. అలాంటి కాకుండా చేస్తే, అలాంటి విష్ణు ప్రీత్యర్థము కాకుండా చేసే కర్మలన్నీ బంధనానికి లోక బంధనానికి కారకమవుతాయి అని అంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏదైతే ఈ 18 రోజుల భగవద్గీత వినాలి అనుకొని జాయిన్ అయ్యామో ఇది కూడా ఒక యజ్ఞము లాంటిదే. ఇది కూడా మనము భగవద్గీత భగవంతుని ముఖపద్మం నుంచి వచ్చిన భగవద్గీతను డిస్కస్ చేస్తూ ఉన్నాము. అంటే భగవంతునికి ప్రీత్యర్థం, భగవంతునికి తప్పకుండా మనము ప్రియులం అవుతాం అన్నమాట. ఇది కూడా ఒక యజ్ఞము కింద. గీతా యజ్ఞము, గీతా శ్రవణ యజ్ఞము, శ్రవణము కీర్తన యజ్ఞము అని చెప్పచ్చు. మీరు వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, నేను కీర్తిస్తున్నాను. అంటే భగవంతుని గురించి, భగవంతునికి సంబంధించిన భగవద్గీత గురించి కీర్తిస్తున్నాను నేను. సో ఇది కూడా ఒక యజ్ఞము కిందే. సో మనము వితౌట్ ఫెయిల్ ఈ 18 days కాకుండా ఆ తర్వాత కూడా భగవంతుడు ఇచ్చిన ఈ భగవద్గీతను A to Z ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు, ఎలా పాటించాలి, ఎలా పాటించి మనం సక్సెస్ అవ్వాలి అనేది మనం ఒక యజ్ఞం లాగా తీసుకొని అటెండ్ అయితే చాలా చాలా మంచిది. సో ఇలాంటి కర్మలు బంధనంలోకి చిక్కుకోకుండా చేస్తాయి మనకు. అట్లీస్ట్
మనం ఇప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ మనకు తెలియకుండానే ఎంతటి సుకృతి వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం భగవంతుని గురించి వింటున్నాం, శ్రద్ధగా కూర్చొని భగవంతుని గురించి చెప్పుకుంటున్నాము, డిస్కస్ చేస్తున్నాము. దీనివల్ల 3 పనులు జరుగుతున్నాయి చూడండి. మనకు భాగవతంలో చెప్పిన విధంగా నవవిధ భక్తి ప్రాసెస్లు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. నవవిధ 9 ప్రాసెస్లు. ఇందులో 3 ప్రాసెస్లు ఈజీగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? 3 ప్రాసెస్లు. శ్రవణం, మీరు వింటున్నారు. కీర్తనం, నేను భగవంతుని గురించి చెప్తున్నాను. శ్రవణం, కీర్తనం ఎక్కడైతే జరుగుతోందో శ్రద్ధగా విష్ణు స్మరణం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో ఈ 3 ప్రాసెస్లు జరుగుతున్నాయి. సో ఇది మనకు చాలా చాలా ఏమంటారు, పుణ్య సుకృతి దొరికే సేవ, యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞాన్ని కూడా మేడం విన్న వారికి కూడా చాలా వారికి పోతాయి అంట కదా. విన్న వాళ్ళకు వాయిస్ బ్రేక్ అవుతోందండి, వినిపించట్లే. విన్న వాళ్ళకు కూడా ఇది భగవంతుడి గురించి వినే అవకాశం అందరికీ రాదు, కొందరికి వస్తుంది. అదే అదే మరి అదే. అవునండి, నిజమే నిజమే. ఇప్పుడు చెప్పే వాళ్ళకే కాదు, వినే వాళ్ళకు కూడా. చెప్పే వాళ్ళకు వినే వాళ్ళకే కాదు. ఇంకొకటి విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మీ ఇంట్లో దోమలు, చీమలు, ఈగలు ఉండొచ్చు. మా ఇంట్లో దోమలు, చీమలు, గోడ పైన బల్లులు, తర్వాత కాకురోచులు, వీటి చెవుళ్ళకి కూడా కృష్ణ విష్ణు, కృష్ణ విష్ణు, భగవంతుడు ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. వాటికి కూడా ఇంద్రియాలు ఉంటాయి కదా, మనకు తెలియకపోవచ్చు, అవి అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఆ ధ్వని తరంగాలు అనేవి వాటి లోపలికి వెళ్తాయి. సో అవి కూడా మ్యూట్లోకి వెళ్ళండి ప్లీజ్. అవి కూడా ఉద్ధరించబడతాయి అన్నమాట. మనము దీన్ని తమాషగా తీసుకోకూడదు. చాలా చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట ఇది. ఏంటి ఇది? నిజంగా ఒక యజ్ఞం. ఇప్పుడు ఒక యజ్ఞమే చేస్తున్నారనుకోండి, టెంపుల్లో కానీ లేకపోతే గృహప్రవేశం జరుగుతోంది, ఒక ఇంట్లో పూజలు నరసింహ యజ్ఞం చేస్తూ ఉన్నారు. అక్కడ కూర్చొని మనము పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడుతూ ఉంటామా? ఎలా కూర్చుంటాం మనము? శ్రద్ధగా, వినయంతో, విధేయతతో, అల్లరి చేయకుండా, గొడవ చేయకుండా కూర్చుంటామా లేదా? సో ఎందుకు అంతటి సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అని అంటే, మనకు తెలుస్తుంది ఆ వైబ్రేషన్. ఆ శ్లోకాలు చెప్పినప్పుడు వాళ్ళు వేస్తున్న శ్లోకాలు అయితేనేమి, తర్వాత హోమములో ఏదైతే నెయ్యి అవన్నీ వేస్తుంటారో పదార్థాలు, దానివల్ల ఆ హోమం వల్ల ఆ హోమం చుట్టూ కూర్చున్న వాళ్ళు, యజ్ఞం చుట్టూ కూర్చున్న వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, చేస్తున్న వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందని మనం నమ్ముతున్నాము. మనకు తెలుసు అలా చేయడం వల్ల అక్కడ భగవంతుడు ఆసీనుడై ఉంటాడని మనం నమ్ముతున్నాము. అందుకే మనము కూర్చుంటాం, భక్తితో కూర్చుంటాము. అలాగే ఇప్పుడు కూడా మనము మేబీ పరిస్థితులు బాగలేవు కాబట్టి, మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి మనం ఆన్లైన్ లో కలుస్తూ ఉండొచ్చు, ఆన్లైన్ లో భగవంతుని గురించి చెప్పుకుంటుండొచ్చు. కానీ ఈ ధ్వని తరంగాలు అనేవి పని చేస్తాయి. వాటి యొక్క పవర్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు వినిపిస్తోంది, ధ్వని తరంగము. నేను కృష్ణ భగవాన్ అంటే మీకు కృష్ణ భగవాన్ అనేది చెవుల్లోకి వెళ్తోంది. అంటే మనం ఒక యజ్ఞం చేస్తున్నాము. చెప్పే వాళ్ళకు ఉంది ఉపయోగము, వినే వాళ్ళకు ఉపయోగం ఉంది. సో ఇది ఒక యజ్ఞం. సో ఈరోజు 73 మంది ఉన్నారంటే, నన్ను వదిలేస్తే 72 మంది ఉన్నారు. సో 72 మంది, నేను 18 రోజులు 72 మందిని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మనము డీటెయిల్ స్టడీలో కూడా చివరి వరకు భగవద్గీత 700 శ్లోకం, 1వ శ్లోకం నుంచి మొదలుపెట్టి 700 శ్లోకం అయిపోయేదాకా కూడా ఈ 73 మెంబర్స్ నాకు కనిపించాలి. అప్పుడు మన యజ్ఞం
అయినట్టు. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు ఓకే మేడం. 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. యజ్ఞమున మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును, సారీ ఒక నిమిషం, ఇక్కడ వేరేగా ఉంది. యజ్ఞమున అర్పించబడిన ఆహారము స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారంను సిద్ధం చేసుకొని వారు కేవలము పాపమునే భుజింతురు. చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. ఇది భగవాను ఉవాచ, భగవంతుడు చెప్తున్నదే. 3వ అధ్యాయం 13వ శ్లోకం చదువుతాను, వినండి. యజ్ఞ శిష్టా శివ సంతో ముచ్యంతే సర్వ కిల్పిషహై భుంజతే తే త్వగం పాప ఏ పశ్చాన్యాత్మ కారణాత్. యజ్ఞమున అర్పించబడిన ఆహారము స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగురు. అంటే యజ్ఞంలో అర్పించిన ఆహారం అంటే ప్రతిరోజు మీ ఇంట్లో యజ్ఞం చెయ్యండి, ప్రతిరోజు హోమాలు చెయ్యండి అని కాదు ఇక్కడ అర్థము. ఏదైతే మనము ఉదయమే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి స్నానము చేసి భగవంతునికి హరే కృష్ణ మహామంత్రం ఒక మాల చేసి, నేను భగవంతుని గురించి, భగవంతుని కోసము నేను ఇది వండుతున్నాను, ఏదైతే ఏ పదార్థాలు మీరు వండుతున్నారో అవి మీరు ఎలా కాన్షియస్నెస్ లో ఉండాలి, ఎలా ఆలోచించాలంటే ఇది నా ఇంద్రియ తృప్తి కోసం కాదు, నేను భగవంతునికి నైవేద్యం పెట్టడం కోసం వండుతున్నాను అనే ధ్యాసలో, ఆ ఉద్దేశంతో వండి, ఆ వండిన దాన్ని నైవేద్యంగా భగవంతునికి అర్పిస్తే అదే ఒక యజ్ఞము. సో అర్పించి ఆ తర్వాత అర్పించిన తర్వాత వచ్చే ప్రసాదమును మనము స్వీకరిస్తే పాపముల నుండి విముక్తులగురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారంను సిద్ధం చేసుకొని వారు కేవలం పాపమునే భుజింతురు. సో నా కోసమే నేను చేసుకొని తింటే నేను పాపమునే తింటున్నట్టంట. అలా కాకుండా భగవంతుని కోసం చేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఉచ్చిష్టం, భగవంతుని నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చేదాన్ని యాక్చువల్గా ప్రసాదం లేకపోతే ఉచ్చిష్ట అంటారు. సో అది భగవంతుని యొక్క ఉచ్చిష్ట తీసుకుంటే అది మనము యజ్ఞంలో అర్పించిన ప్రసాదంను తీసుకున్నట్టు. సో అది మన పాపముల నుండి విముక్తులను చేస్తుంది. ఇది ఎలా నేను చేయాలి, ప్రతిరోజు ఎలా ప్రాక్టికల్ గా చేయాలి అని అంటే మనము ఆ డీటెయిల్డ్ క్లాసులు అటెండ్ అవ్వాలి. ఇది మేము ప్రాక్టికల్ గా చేస్తున్నాము. ఈ శ్లోకమును మేము ప్రాక్టికల్ గా మా జీవితంలో అప్లై చేస్తూ ఉన్నాము. మేము ప్రతిరోజు తినేది భగవంతునికి అర్పించిన ఆహారమే. భగవంతునికి అర్పించిన ఆహారం కాకుండా మేము వేరే తీసుకోము. సో అది మేము ఎలా రీచ్ అవ్వాలి అని అంటే మాతో టచ్ లో ఉంటే డీటెయిల్డ్ గా మనము ఈ క్లాసులన్నీ అటెండ్ అయితే, స్టడీ క్లాసులు కూడా అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అవగాహన. ఇక్కడ మన అండర్స్టాండింగ్ ఏంటి? త్యజించడం అంటే కర్మల ఫలితాల అనుబంధాన్ని విడిచిపెట్టడం. అనుబంధాన్ని అంటే అటాచ్మెంట్, రిజల్ట్స్. కర్మలు చేయడం వల్ల వచ్చే ఏమంటారు, ఫలితాలను విడిచిపెట్టడం అని త్యజించడం అంటే. చర్యలను వదులుకోవడం కాదు, కర్మలను కాదు వదులుకోవడం. త్యజించడం అంటే కర్మలను వదులుకోవద్దు, కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఉన్నాయి కదా వాటిని వదులుకో. అవి భగవంతుని అకౌంట్లోకి వేసేసేయి. ఒక శ్లోకం ఉంది కదా, కర్మాణి ఏవాధికారస్యే మా ఫలేషు కదాచన్. సో అది ఫేమస్, మనం వింటూ ఉంటాం. కర్మలను మాత్రమే చెయ్యి, నీవు కర్మలను మాత్రమే చెయ్యి, అది మాత్రమే నీకు అధికారం ఉంది. మా ఫలేషు, ఫలితాలను నాకు వదిలిపెట్టు అని కృష్ణ చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోత్స కర్మణి. సో అనువాదం చెప్పగలరా? అట్లాగే కర్మల యందే మనకి మన కర్మలు కర్మలు మనం చేయడం వరకే నీ అధికారం. కర్మ ఫలితాలను ఆశించడం నీ అధికారం కాదు.
కర్మ ఫలితాలను భగవంతునికే అర్పించు. అది అన్నమాట ఇక్కడ మన అండర్స్టాండింగ్ అది ఉండాలి. అంతేగాని నేను కర్మ చేయను, ఆ పని చేయను, ఈ పని చేయను అని జై హింద్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. నెక్స్ట్ జీవన శైలి దశలు 9 నుంచి 16వ శ్లోకం వరకు మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మన నడవడికని ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. సో వ్యక్తులు ఎన్ని రకాలు, ఒకటి భౌతిక వ్యక్తులు, నెక్స్ట్ కర్మకాండ, నెక్స్ట్ కర్మయోగం. కర్మకాండ చేసేవాళ్ళు, కర్మయోగం చేసేవాళ్ళు, ఇలా 3 రకాలుగా ఉంటారు. సో ఇది భౌతిక వ్యక్తులు ఇలా ఉంటారు. ఏంటి, తిన్నానా, తాగినానా, పడుకున్నానా, అయిపోయిందా నా లైఫ్ అనేటాగా. బీ మెర్రీ, ఎంజాయ్ సంథింగ్ ఏదో అంటారు ఇంగ్లీష్ లో. తర్వాత ఇది చూడండి, ఇక్కడ వీడు మందు తాగుతున్నాడు, ఇక్కడ ఏదో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, సైట్ సీయింగ్ అని అవి అని, ట్రావెల్స్, ఏవేవో ఎంజాయ్మెంట్స్. భౌతిక జీవితం ఇలా ఉంటుంది, బద్ధ జీవులు. తర్వాత కర్మకాండలు చేసేవాళ్ళు. కర్మకాండలు అంటే ఈ వేదాలలో చెప్పిన ప్రకారం, అంటే వాటికి రీజన్ ఉండదు, చెప్పారు చేస్తా ఉన్నాము, ఎందుకు చేస్తానాము అనేది తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లేడీని కుక్కతో పెళ్లి చేస్తా ఉన్నారు. అది ఎందుకు చేస్తానారో తెలియదు, రీజన్ లేదు, కర్మకాండ అంతే అది. సో ఇవన్నీ కూడా మనకు యూజ్ అవ్వవు అన్నమాట. ఇక్కడ ఏది గుండంలలో పరిగెత్తేది, ఇవన్నీ కూడా కర్మ అంటే ఉండొచ్చు, ఫలితం ఉండొచ్చు. ఈ కర్మకాండలు చేయడం వల్ల వచ్చే ఫలితాలు నమ్మకాలు మేడం, ఆ? అవన్నీ మూఢనమ్మకాలు కదా మేడం. అవును, మూఢనమ్మకాలు. అంతేకాకుండా కొన్ని ఫలితాలు కూడా దొరుకుతాయి మనకు. ఆ ఫలితాలు ఈ దేహం పైనే ఆధారపడి ఉంటాయి. ఆ ఫలితాలు అంటే ఈ పని చేయడం వల్ల నీకు ఇలాంటి, సపోజ్ ఇప్పుడు చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్, ఈ వ్రతం చేయడం వల్ల నీకు మంచి భర్త వస్తాడు, ఈ వ్రతం చేయడం వల్ల నీకు మంచి భార్య వస్తుంది, ఈ పూజ చేయడం వల్ల నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా బాడీకి సంబంధించినవే, అవి కర్మకాండలు అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మీ పెద్దలకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఏవో ఒక ఫలితాలను ఆశించి, ఆ ఫలితాలు కూడా ఈ దేహానికి సంబంధించిన ఫలితాలను ఆశించి చేసేవి కర్మకాండలు అన్నమాట. సో కర్మకాండలు ఇవి ఏంటంటే వీళ్ళకన్నా కొంచెం బెటర్. ఈ బద్ధ జీవులు ఉన్నారు చూడండి, వీళ్ళల్లో కొంతమంది అదే ఏంటి ఎంజాయ్ దేహం ఎంజాయ్మెంట్ చేసుకోవడంలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా. నాకు ఉన్నది ఒకే ఒక లైఫ్, ఈ మానవ జన్మ వచ్చింది, ఈ జన్మ తర్వాత నాకు ఇంకొక జన్మ ఉండదు, ఈ జన్మ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసి అంతే. అదేదో ఉంది కదా, పుట్టావా, తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్టు అట్లా చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకన్నా వీళ్ళు కొంచెం బెటర్. అంటే వీళ్ళకు కొంచెం ఏదో ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు, భయము భక్తి అనేది ఉంది. సో దీనికన్నా హయ్యర్ ఏంటి అంటే ఈ కర్మయోగము. ఇక్కడ చూడండి మనకు డిఫరెన్సెస్ చెప్తున్నారు. కర్మకాండ కన్నా హయ్యర్ కర్మయోగము, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తూ ఉన్నారు. సో కర్మకాండం ఎవరైనా చదవండి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి. ఆత్మాభిమానం కోసం చేసే యాగాలు, ప్రాయశ్చిత్తాలు, ఇతర జీవులను పీడించే సంస్కారాలు, ఇతరులను నాశనం చేయడానికి చేసే పూజలు. ఇవి ఇతరులను పీడించే సంస్కారాలు, నాశనం చేసే పూజలు ఏంటి, అవి చేతబడులు, అవి అన్నమాట, అవి కర్మకాండలు. నెక్స్ట్ స్వార్థం కోసం శరీరాన్ని హింస పెట్టి తీవ్ర ఉపవాసాలు చేయడం, సరైన మార్గదర్శకత్వం మరియు శాస్త్ర నియమాలను తప్పుగా అర్థం చేసుకొని మొండిగా పూజలు చేస్తారు. ఇతరులను నియంత్రించడానికి దుష్ట శక్తులను ప్రార్థించడం, స్వార్థపూరితమైన కోరికలు నెరవేర్చుకోసమే పూజలు ప్రయత్నపూర్వకంగా జరుగుతాయి. ఇతరులను నియంత్రించడానికి దుష్ట శక్తులను ప్రార్థించడం, ఏదో
అదేదో అంటారు కదా, వశం చేసుకోవడము అనేసి. వశీకరణ, వశం ఆ చేసుకోవడం, వశీకరణ, అలా చేతబడులు, తర్వాత చేతబడులు, ఇంకొకరు బాధపడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేయడము, ఇవన్నీ చేయడం. కూడా చాలా చాలా ఏంటి హింసాత్మకమైనవి, రికమెండెడ్ కాదనమాట ఇవి. నెక్స్ట్ కాదు. కర్మయోగం చదవండి మాతాజీ. భగవంతుని సంతృప్తి కోసం చేసే ఒక్క నిమిషం అండి. యజ్ఞాలు, తపస్సు సమస్త జీవరాశుల్లో భగవంతుని ఉనికిని గుర్తించి ప్రేమతో ప్రవర్తించాలి. తమ మరియు ఇతరుల ఆధ్యాత్మిక పురోగతి కోసం భగవంతుని ఆరాధించడం, భగవంతుని సంతృప్తి కోసం నిర్దేశించిన ఉపవాసాలను ఆచరించడం, సరైన మార్గదర్శకత్వం ద్వారా భగవంతుని సంతృప్తి కోసం శాస్త్ర నియమాలను అనుసరించడం, మనం దేవునికి కట్టుబడి ఉన్నామని ఎల్లప్పుడూ గ్రహించి జీవిత పరమార్థం కోసం ప్రార్థిస్తూ ఉంటాము. కోరిక తీరకపోయినా విశ్వాసంతో పూజలు కొనసాగించడం. ఇది కర్మయోగం. అదే అన్నమాట డిఫరెన్స్ కర్మకాండకు కర్మయోగంకు. ఈ కర్మయోగం వల్ల మనము భగవంతునికి కనెక్ట్ అవుతాము ఇలాంటి పనులతోటి. ఇక్కడ చూడండి, భగవంతుని సంతృప్తి కోసం నిర్దేశించిన ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి. సో ఏకాదశి అది మనకు శాస్త్రాలలో ఉంది. ఏకాదశిలో ఉపవాసాలు చేయాలి, అన్నం తినకూడదు, ఏకాదశిలో ధాన్యం తీసుకోకూడదు, పప్పు దినుసులు తీసుకోకూడదు. సో ఆ ఏకాదశి ఉపవాసమును నువ్వు ఫాలో అవ్వడం వల్ల భగవంతునికి దగ్గర అవుతావు. ఆ కర్మ, ఈ ఏకాదశి ఉపవాసము అనే కర్మ చేయడం వల్ల కనెక్షన్, యోగా కనెక్ట్ అవుతుంది, భగవంతునికి కనెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, ఏ కర్మకాండంలో వాళ్ళు కూడా ఉపవాసాలు చేస్తారు. అది ఏంటి, స్వార్థం కోసం. ఎలాంటివి అంటే రాజకీయాల్లో ఇదేంటి ఆ పర్టికులర్ లీడరు, పొలిటికల్ లీడరు గెలవాలి, దానికోసము నేను గెలవాలి కానీ, లేకపోతే మన డిమాండ్స్ ను క్లియర్ చేసుకోవడానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నేను, ఫలానా వ్యక్తిని జైల్లో పెట్టారు, వాడు మాకు లీడరు, వాడిని బయటికి వదిలేదాకా నేను ఉపవాసం ఉంటాను, నిరాహార దీక్ష చేస్తాను. ఇవన్నీ కూడా స్వార్థంతో కూడుకున్నవి, హింసతో కూడుకున్నవి అన్నమాట. దీనివల్ల మనకు లాభం లేదు. ఒక దేహముకు హింస తప్ప ఇంకేం లాభం లేదు. అవగాహన. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటి, కర్మకాండ భగవంతునిపై భక్తి లేకుండా స్వార్థపూరితంగా చేసే కర్మలు భావ పుణ్యానికి కారణమవుతాయి. ఇది కర్మకాండ డెఫినేషన్. నెక్స్ట్, మీరు ఎవరిని అనుసరిస్తారు. సో మనము ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, శాస్త్రవేత్త ఉన్నాడు, నటులు మరియు నటీమణులు, క్రీడాకారులు, బోధకులు, జ్యోతిష్యులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో మనము ఎలాంటి వాళ్ళను మనము ఫాలో అవ్వాలి, ఎలాంటి వాళ్ళను మనము అనుసరించాలి అని అంటే మనకు ఇక్కడ 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకంలో చెప్తున్నారు. సో ఒక మంచి వ్యక్తిని మనము ఫాలో అయితే వాళ్ళ యొక్క పాఠాలనైతేనేమి, వాళ్ళ యొక్క దారి అయితేనేమి మనకు ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి. అంతేకాని ఇలాంటి ఏవి అర్థము పర్థం లేని వాళ్ళను మనం మార్గదర్శకంగా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, యద్ ఆచరితి శ్రేష్ఠ స్తస్తస్ దేవే తరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయమైన కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. సో ఆ మహనీయుడు అనేవాడు ఏది చేస్తారో దాన్ని సామాన్య జనులు అనుసరిస్తారు. కాబట్టి ఆ మహనీయుడు అనేవాడు మంచి కార్యాలు చేసేలాగా ఉండాలి. అలాంటి వాన్నే మనము మహనీయుడిలాగా స్వీకరించాలన్నమాట. సో మనకు కొన్ని భాగవతం అయితేనేమి, రామాయణం అయితేనేమి, భగవద్గీత అయితేనేమి, వాటిల్లో కొంతమంది ఉన్నారు ఆదర్శప్రాయులు. సో అలాంటి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరో ఇక్కడ లీడరు చేత్తో చూపిస్తున్నాడు, వెళ్ళి దూకండి అని. అందరూ వెళ్ళి దూకుతూ ఉన్నారు.
సో ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, అవగాహన. ఒక నాయకుడు ఆధ్యాత్మిక కర్తవ్యానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇక్కడ మనకు యాక్చువల్ గా ఈ 33వ ఈ లీడర్స్ ది 17వ నుంచి 35వ శ్లోకం వరకు లీడర్స్ గురించి చెప్పారు కదా. ఆదర్శప్రాయకంగా తీసుకోవాల్సిన లీడర్స్ ఎవరు? మన పురాణాలలో, వేదాలలో ఏ లీడర్ గురించి చెప్పారు కూడా మనకు మెన్షన్ చేశారు. పేర్లతో పాటు ఉంది మనకు ఉదాహరణలు, ఆ లీడర్స్ ఉదాహరణలు. అది మనం డీటెయిల్డ్ గా చదివేటప్పుడు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఉండాలనుకుంటా, మర్చిపోయాను. హరే కృష్ణ. స్లైడ్ ఇదే, ఈ స్లైడా? ఈ స్లైడా? ఓకే. తొందరగా రాసుకోండి, నేను మర్చిపోయాను. ఇంకొక క్లాస్ ఉంది 8:30కి, కన్నడ క్లాసు. ఇదే లింక్ లో. అయిపోయిందా? అయిపోయిందండి. ఒకసారి అవగాహన. ఒక నాయకుడు ఆధ్యాత్మిక కర్తవ్యానికి మార్గదర్శకంగా ఉండాలి. సో ఇది ఒక నాయకుడు ఆయన అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనకు. హరే కృష్ణ, మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. మ్యూట్ లోకి వెళ్ళండి. హరే కృష్ణ, ఎవరో మ్యూట్ లోకి వెళ్ళండి, అరుస్తున్నారు. మరొకలోనో ఏదైనా సందర్భంలో మీరు ఇలాగ మాస్ గా చెప్తున్న వాళ్ళందరినీ ఫాలో అవ్వకండి. మీకు ఎవడో ఎక్కడో దూకమని చెప్తున్నాడు, దూకికండి. ఇస్తామంటున్నాడు, అదేమో తెలుసుకోకండి. కరెక్ట్. కరెక్ట్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి, ముందుకు వెళ్దాం మనము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 3వ అధ్యాయం 43వ శ్లోకము. సో భౌతిక కోరికలను పూర్తిగా నాశనం చేయడానికి మార్గాలు. సో మనకు భౌతిక కోరికలు కర్మ బంధనానికి దారి తీస్తాయి అని చెప్పుకున్నాం కదా ఒక స్లైడ్ లో. సో ఆ భౌతిక కోరికలను మనం ఎలా దూరం చేసుకోవాలి అంటే వాటి మార్గాలు 36వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు చెప్పారు. సో అలాంటి పనులు చేయడం వల్ల, అలాంటి మార్గాన్ని మనం తీసుకోవడం వల్ల ఈ భౌతిక కోరికలు దూరం చేసుకోవచ్చు. భౌతిక కోరికలు దూరం అవ్వడం వల్ల మనకు భగవంతుని ప్రీత్యర్థం కోసమే కర్మలు చేస్తాము. దానివల్ల భగవంతునికి మనము దగ్గర అవుతాము. మన పాపాలు, మన ఈ భౌతిక బంధనాలు అనేవన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఏవం బుద్ధే పరం భూత్వా సంస్థ వ్యాత్మాన మాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. మ్యూట్ లోకి వెళ్ళండి. మ్యూట్ లోకి వెళ్తే సరిపోతుంది, లేకపోతే నేను స్టాప్ చేసేస్తాను స్క్రీన్ షేర్ చేయడము. ఎందుకంటే నాకు పార్టిసిపెంట్స్ కనిపించరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియాల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనచ సఖ్యము కాని కామమనడి ఈ శత్రువును జయింపవలెను. చూడండి, ఆధ్యాత్మిక బలముచే మానవుడు కామం అనే కోరిక ఇంట్లోనే సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మేడం గడ్పడాలి కదా, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, లాస్ట్ లైన్ చూడండి. ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనచ సఖ్యము కాని కామం అనేది శత్రువును జయింపవలెను. సో కామం అంటే ఏంటి? శారీరక సంబంధమైన కోరిక మాత్రమే కాదు కామం అంటే, ఏదైనా కోరిక. సో నాకు గోబీ మంచూరియా తినాలని ఉంది, అది ఒక కామము. నా నాలుకకు గోబీ మంచూరియా తినాలనిపిస్తోంది, అది ఒక కామము. నేను సిల్క్ శారీ కట్టుకోవాలా అనుకుంటున్నాను, అది ఒక కామము. కామం అంటే కోరిక అంతే,
ఉమ్, దేహానికి ఐ మీన్ శక్తికి సంబంధించింది కాదు. మాత్రమే కావాలి. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సో దీన్ని దేంతో మనము ఈ కామం అనే శత్రువుని దేంతో జయింపగలమంట? ఆధ్యాత్మిక బలముచే జయింపగలమంట. సో ఆ ఆ వాటికి కావలసిన టిప్స్, అవి కావలసిన కిటుకులు, అవన్నీ కూడా మనము డీటెయిల్ స్టడీలో చూద్దాం. సో మన భౌతిక కోరికలు మన నిజమైన జ్ఞానాన్ని మరుగుపరుస్తాయంట. సో మనకు ఉన్న నాలెడ్జ్ను భౌతిక కోరికలు కప్పిపడిపోతాయి అన్నమాట. మనకు జ్ఞానం ఉంటుంది అంతో ఇంతో, ఈ భౌతిక కోరికల వల్ల కప్పబడిపోతాయంట. సో అవి ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అగ్గి చుట్టూ పొగ ఉన్నట్టు. అగ్గి చుట్టూ పొగ కాదు, యాక్చువల్ గా ఎగ్జాంపుల్ ఇది రాంగ్. ఒక బొగ్గు ఉంటుంది, నిప్పు పైన బూడిద పొగ ఉంటుంది, కానీ లోపల నిప్పు ఉంది. అంటే మనకు ఆ జ్ఞానం అనేది ఉంది, కానీ ఈ బూడిద పొగ కవర్ అయి ఉండడం వల్ల ఆ నిప్పు అనేది బయటికి రావట్లేదు. అలాగే ఇది ఇక్కడ అద్దం ఉంది, కానీ దుమ్ము పట్టింది అన్నమాట. దానివల్ల మన ఫేస్ మనం చూసుకోలేకపోతున్నాం. అలా మన జ్ఞానము కప్పబడిపోయింది. తర్వాత ఇక్కడ అది ఏంటి, గర్భాశయంలో శిశువు, అది గర్భస్థ శిశువు లోపలైతే ఎట్లయితే కవర్ అయిపోయి ఒక సంచిలో ఉన్నట్టు ఉంటుందో అలా ఉంది మన జ్ఞానము కూడా, కానీ అది కవర్ అయిపోయింది అని చెప్తున్నారు. మావి చేత కప్పబడి ఉంటుంది. మావి చేత కప్పబడిన గర్భం. సో ఈ శత్రువుని ఎలా కనుగొని ఓడించాలి అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలము. ఇంద్రియంను, మనసులను, బుద్ధిని అన్ని కూడా మనం కంట్రోల్ చేయగలము. సో అవగాహన, శాస్త్ర నియమాలను అనుసరించడం ద్వారా మనము ఆత్మస్పృహతో ఆధ్యాత్మిక కర్తవ్యం చేయడం ద్వారా కోరిక నియంత్రించబడుతుంది. సో శాస్త్రాలను అనుసరించాలి. ఆధ్యాత్మిక అంటే ఆ శాస్త్రాలలో మన యొక్క కర్తవ్యం ఏంటి అని చెప్పబడి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని మనము తూచా తప్పకుండా నిర్వర్తించడం వల్ల మనం ఈ కామము, కోరికలు అనేవి ఆటోమేటిక్ గా నియంత్రించబడతాయి. ఏదైతే శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం నడుచుకుంటామో, మన వితౌట్ మై నాలెడ్జ్ నాకు ఉన్న ఈ కామాలన్నీ కూడా అవే తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనము భగవంతునితో కనెక్షన్ బలపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శాస్త్రాలను ఫాలో అవుతున్నామో, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనము ముందుకు పురోగతి అనేది జరుగుతూ ఉంటుందో, భగవంతునికి కనెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో భగవంతుడు ఎలాంటి వాడు? నిప్పు లాంటి వాడు. ఇప్పుడు ఒక తుప్పు పట్టిన ఇనుప కడ్డీని తీసుకొచ్చి నిప్పుల్లో పెడితే ఒక 15 నిమిషాల తర్వాత ఆ ఇనుప కడ్డీ కూడా నిప్పుకు ఉన్న ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కడ్డీకి కూడా వస్తాయి. సో ఆ ఇనుప కడ్డీని తీసుకొని మనము పక్కన ఏదైనా కాల్చవచ్చు. ఆ కాల్చడం అనేది నిప్పు పని యాక్చువల్ గా, కానీ నిప్పుతో కనెక్షన్ లో ఉన్నది కాబట్టి ఇనుప కడ్డీ ఆ నిప్పు పని చేయగలదు అది. అలా మనం ఎప్పుడైతే భగవంతుని ఈ శాస్త్రాలలో చెప్పిన విధంగా భగవంతుని యొక్క సేవ చేస్తూ, భగవంతుడు చెప్పిన నియమాలను పాటిస్తూ, భగవంతుడు చెప్పిన కర్మల్నే పాటిస్తూ ఉంటే మనము కూడా ఆ ఇనుప కడ్డీ లాంటి, మనము నిప్పు లాంటి కృష్ణతో, భగవంతునితో కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి భగవంతునికి ఉన్న లక్షణాలు, ఆ శక్తి మనకు కూడా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ భౌతిక సంబంధమైన కోరికలు, కామాలు అనేవి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఓకే, అవగాహన. మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ, ఒక 60+ వచ్చినాక కోరికలు అనేవి తగ్గిపోతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. అందరికీ తగ్గిపోతాయి ఖచ్చితంగా, అది రూల్ ఏం కాదు. 60 సంవత్సరాల తర్వాత కోరికలు తగ్గిపోతాయి అనేది రూల్ ఏం లేదు. 60 సంవత్సరాల తర్వాత కూడా పిచ్చి పనులు చేసే వాళ్ళు, కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారు. అదే మాతాజీ, కొంతమంది ఒక చిన్న ఏజ్ లోనే కొన్ని కోరికలు ఉండవు.
ఉమ్, కొంతమందికి ఏంటంటే ఒక ఏజ్ వచ్చే వరకైనా కోరికలు ఉంటాయి. ఆ కోరికల గురించి ఒక ఉమ్, మనిషిని ఏదో ఒక కర్మ రూపంలో బాధ పెడుతూ ఉండొచ్చు. అవును ఆ అవును ఆ అది కోరికలకు వాళ్ళకి అంతు లేదు. అది ఆ, ఎలాంటిదంటే ఈ ఆ, కోరికలు అనేవి చర్మ వ్యాధి లాంటిది. సో అదే చర్మ వ్యాధి వచ్చిన వాళ్ళకు ఎలా ఉంటుందంటే నవ్వ పెడుతుంది. నవ్వ ఆ, పెడితే గీకకుండా కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళు గీకుతారు. చేసుకోలేరు. గీకినప్పుడు వాళ్ళకు హబ్బా హాయిగా ఉంది అని అనుకుంటారు. ఆ గీకడం ఆపిన తర్వాత కాసేపటి తర్వాత చూస్తే అది ఏదైతే చర్మము ఒక ప్లేస్ లో ఉండే ఆ వ్యాధి ఒక ప్లేస్ లో ఉన్న వ్యాధి ఇంకా కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. సో చర్మ వ్యాధి లాంటిది, గజ్జి తామర అలాంటిది అన్నమాట. గీకడం వల్ల అది మనకు ఉపశమనం కలిగించినట్టు ఉంటుంది, కానీ అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ, అలాంటివి ఈ కోరికలు అనేవి. ఓకే. ఆ, అపరిమితం కదా మాతాజీ కోరికలు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇవి అన్నమాట. ఇవి మరి నెక్స్ట్ మనకు 4th చాప్టర్ లో మళ్ళీ ఇదే స్లైడ్ మీకు వివరిస్తాము మేము. సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. ఆ, మాతాజీ ఇది- డౌట్స్ అడగొచ్చా? అడగండి మాతాజీ. ఒక 2 minutes, 8:30 అయిపోయింది. 8:30కి ఇంకొక కన్నడ క్లాస్ ఉంది. ఆ. హడావిడి